ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర నామ పారాయణం కరిష్యే. మహాలక్ష్మీ ప్రీత్యర్థం కమల పుష్పం సమర్పయామి. మహాలక్ష్మీ ప్రీత్యర్థం పాయసాన్నం నివేదయామి. ఇవి చేసుకోవడం మనకి సాధ్యం. మనకి ఆషాఢ మాసంలో నవరాత్రుత్సవాలు, శరన్నవరాత్రుత్సవాలు ఎలాంటివో ఆషాఢ ఉత్సవాలు అలాంటివే. బాగా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకున్నాం చాలాసార్లు, దేవి శరన్నవరాత్రులు ఉంటాయి కదా ఆశ్వీయ మాసంలో. అలాగే ఆషాఢ మాసంలో కూడా మనకి శరన్నవరాత్రులు ఉంటాయి. ఇక్కడ ఇందులో విశేషంగా ఏంటంటే వారాహి నవరాత్రుత్సవాలుగా చెప్పుకుంటాం. ఈ రోజున జూలై 5వ తేదీ శనివారం, స్వాతి నక్షత్రం. అసలు అద్భుతం. స్వాతి నక్షత్రంతో ఉన్నటువంటి దశమి విశేషమైనది. శనివారం రావడం ఇంకా మంచి శుభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రోజు. ఆ రోజున మహాలక్ష్మి వ్రతం ఉన్నది. మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవచ్చు. శుచి శుభ్రత ఉండాలి. ప్రాతకాలంలో చేస్తే చాలా మంచిది. మనకి ఈ యొక్క మహాలక్ష్మి యొక్క వ్రతము ఉదయకాలంలో అంటే ప్రభాత కాలంలో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఇంట్లో స్థిరమైనటువంటి లక్ష్మీప్రదం ఉండాలంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. జాతకంలో అష్టమ స్థానం, షష్టమ స్థానం బాగాలేకపోతే కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోగలిగే శక్తిని భగవంతుని ఇమ్మని కోరుకోవాలి. దరిద్రాన్ని జయించగలిగే శక్తిని, యుక్తిని ఇమ్మని చెప్పేసి భగవంతుని కోరుకోవాలి. అటువంటి కోరుకునేటువంటి శుభ సమయాలలో మహాలక్ష్మి వ్రతం కూడా ఒకటి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాపారం బాగా చేస్తున్నాం, బాగా నడుస్తుంది స్వామి, డబ్బులు కూడా వస్తున్నాయి, ఖర్చు అయిపోతుంది. మా వారికి జీతం బాగానే వస్తుందండి, నాకు జీతం వస్తుందండి, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, అనారోగ్యానికి ఖర్చు అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 5/7/2025 శనివారం రోజున స్వాతి నక్షత్రంతో ఉన్నటువంటి మహాలక్ష్మి వ్రత దినం, అంటే మహాలక్ష్మి వ్రతం ఈరోజు ఉంటుంది. అటువంటి శుభమైనటువంటి రోజున మనము లక్ష్మీదేవిని కనుక ఆవాహనం చేసుకుంటే, లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆవాహనం చేసుకోవాలి. ఒక మంచి చెంబు, రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, స్టీల్ చెంబు కానీ, మట్టి కుండ కానీ, మామిడాకులతో ఆ యొక్క కలశంలోకి కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి అందులో నీళ్లు పోసుకోవచ్చా, బియ్యం పోసుకోవచ్చా? నీళ్లు పోసుకోవచ్చు, బియ్యం పోసుకోవచ్చు. నీళ్ళు ఏం చేయాలి? మర్నాడు స్నానానికి వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంటి గడపలు కడుక్కోవచ్చు, ఇంకా మంచిది. బియ్యం పోసుకుంటే ఆ బియ్యాన్ని మనం శుభ్రంగా ప్రసాదంగా భావించి వండుకొని మనం తినాలి. మళ్ళీ దేవుడికి నివేదన చేయకూడదు. అలా కలశ స్థాపన చేసి సర్వస్వరూపే మహాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అని అమ్మవారిని ఆవాహనం చేసి అద్భుతమైనటువంటి రంగవల్లికలు ఇంటి నిండా కూడా మంచి చందనపు అగరబత్తుల యొక్క వాసనతో ధూపమంతా వేసుకొని అమ్మవారి పీఠపైన అమ్మవారిని ఆహ్వానం చేసి ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, విభూత్యై నమః అని అష్టోత్తర నామాలు ఉంటాయి. లక్ష్మీదేవికి 108 నామాలు ఉన్నాయి. సహస్రనామాలు కూడా ఉన్నాయి. వీలైతే సహస్రనామం చదవండి. ఆ 108 నామాల్ని చదివిన వారికి ఆ లక్ష్మీదేవి సుప్రసన్నితురాలు, అంటే సుప్రతిష్ఠితురాలు అవుతుంది ఆ ఇంట్లో. షేర్ మార్కెట్లోకి వెళ్ళాలనుకున్నారా? ఈరోజు అమ్మవారి ఆవాహనం, ఆరాధన, అర్చన చేసి తప్పకుండా మీరు మళ్ళీ షేర్ మార్కెట్లో కనుక వెళ్ళినట్టయితే సానుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, అంటే మీకు అమ్మవారి యొక్క సూచన వల్ల, అమ్మవారి యొక్క ఆలోచన, అమ్మవారి యొక్క అనుకూలవంతమైనటువంటి బుద్ధిని వికసింపజేయడం వల్ల ఏ షేర్లలో పెట్టుబడి పెడితే లాభమో అనేది మనకి తోస్తుంది. అప్పుడు మనం మంచి ధనయోగాన్ని, మంచి లాభాలు పొందుకోవచ్చును. కాబట్టి తప్పకుండా మీరు ఈ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని 5/7/2025 శనివారం రోజున తప్పకుండా చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఉదయకాలంలో ఈ పూజ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. ప్రభాత కాలంలో, సూర్యోదయ కాలంలో, సాయంకాల సమయంలో, సూర్యాస్తమయంలో కూడా మహాలక్ష్మికి పంచదీపాలు వెలిగించండి. 5 రకాల దీపాలు వెలిగించి 5 రకాల దీపాలతో అమ్మవారిని మనం అర్చన చేసిన, అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలను నివేదన చేసిన అమ్మవారు సంతుష్టురాలవుతారు. తప్పకుండా ఇంటిని అందంగా అలంకరించాలి. లక్ష్మీదేవి వ్రతం చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్త దరిద్రాన్ని బయటికి వెళ్ళగొట్టాలంటే ఈ యొక్క చెడు వాసనల్ని, చెడు వస్తువుల్ని, పనికిరాని వస్తువుల్ని, బూజు దులపడం అన్ని శుభ్రం చేసి బయటికి వెళ్ళగొట్టి అప్పుడు మహాలక్ష్మి ప్రతి ఇంట్లో ప్రతి మూల శుభ్రంగా ఉండాలి.
పైన కింద మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉంటారు, అందులో సందేహం లేదు. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. వీలైతే పంతులు గారిని పిలవండి. ఆయన పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసి అష్టోత్తరం చెప్పి కుంకుమార్చన చేసి విశేషంగా పూజ చేస్తారు. పంతులు గారు పిలిస్తే మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అండి, పర్వాలేదు, మనమే చేసుకుందాం. కలశం పెట్టుకుని కలశం పైన కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ పైన పుష్పాలు అలంకారం చేసి పటానికి అలంకారం చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని, అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, ఆసనం సమర్పయామి, ముఖేషు దాచం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, పంచామృత స్నానం సమర్పయామి, పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి, అలంకరణార్థం హరిద్రాది కుంకుమోత్తర సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్య నివేదయామి, మంగళ నీరాజనం సమర్పయామి, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని ఆ మహాలక్ష్మిని మనం పూజ చేసుకొని తప్పకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటే అసాధ్యం అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది చెప్పండి? ఒక ఆర్థిక క్రమశిక్షణకి మార్గం సుగమమయ్యే అవకాశం, తప్పకుండా మంచి ఆర్థిక అభివృద్ధి, ధనయోగం, ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారాహి నవరాత్రోత్సవంలో భాగంగా 5వ తేదీ జూలై 25వ రోజున శనివారం రోజున ఇటు మహాలక్ష్మిని మనం కనుక పూజిస్తే సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, వ్యయస్థ గురుదోషం కానీ, ఈ యొక్క కాలసర్పదోష స్థితి కానీ, ఈ కుజా సంబంధమైనటువంటి దోషం కానీ తొలిపడానికి అవకాశం ఉంటాయి. తప్పకుండా ప్రయత్నాన్ని చేస్తూ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి మీరు నాకు ప్రామిస్ చేసినట్టుగా మన ఛానల్ని మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.